హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాడేరు లైఫ్. అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం. ఇప్పుడు మంచి అందమైన ప్లేస్ దగ్గర తీసుకొచ్చాము. ఇక్కడ ఎలా వండుకొని తినాలి, ఎలాగో చేసుకోవాలనేది మీకు మేము చూపిస్తాము. ఈరోజు మాత్రం చికెన్ కర్రీ వండుకుందాం రా. వండుకొని తినే ప్లేస్ ప్రెసెంట్లీ ఆ ప్లేస్ దగ్గర క్లీన్ చేస్తాం. ఓకేనా? ఎక్కడికి వెళ్తాం విష్ణు? అనియా కర్రలకి వెళ్తున్నాను. వెళ్దాం అయితే చూద్దాం. చూపిస్తాను. మీరు ఎప్పుడు ఇలాగే కర్రలు నరుక్కుంటారా? ఇలాగే నేను ఎప్పుడు ఇలాగే చెట్లెక్కి కావాల్సినప్పుడు ఎడుపుకుంటామని చెట్టెక్కేసి. గ్యాస్ అది దొరకదా మీకు? గ్యాస్ అంటే అనియా మా ఏజెన్సీ ప్రాంతం ప్రకారంగా అయితే అనియా గ్యాస్ చాలా తక్కువగా యూజ్ చేస్తాం అనియా. కర్రల దగ్గరే వండుకొని తింటాం. అంత నేచురల్ ఫుడ్ అయితే. మన కర్రలకే మనకు కొద్దిగా టైం పడుతుంది. కర్రలు వెళ్ళి తెచ్చుకుంటాం. ఎక్కడికి వెళ్ళాలి విష్ణు? అంత పైకి వెళ్ళాలా? పైకి వెళ్ళాలనియా. చూసినారా కొండ అన్నాక అనేక ఇంకా ఇలాగే ఉంటుంది. అబ్బా, ఇంత కష్టపడాలా? మాకైతే అలవాటు అయిందనే మరి మా ఏజెన్సీ ప్రకారం అయితే మాకైతే ఇలాంటి కొండలు రోజు ఎక్కడం దిగడం అంటే జరుగుతూ ఉంటుంది. అయితే నన్ను మొత్తం తిప్పుతావు అయితే? నీకు మొత్తం తీసుకెళ్తానని. వెళ్తున్నారా? అడ్డాకులకి వెళ్తున్నాను. ఇదే అడ్డాకులు అంటారు. వీటినేనా అడ్డాకులు అంటారు? వీటి మీద ఎలా తింటాం? ప్లేట్లో మనం తయారు చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే, తయారు చేసుకొని అందులో తినాలి. ఓకే. తెంపుతావా మరి? తెంపుతానండి. ఓకే. తమ్ముడు తెంపేసావా? తెంపేసాను. చూపించు. ఏమంటారు వీటిని? అడ్డాకులు. అడ్డాకులా? దేనికి యూజ్ చేస్తారు? ఇది అంటే ప్లేట్లు గట్రా ఏదైనా తీసుకురాలేనప్పుడు వీటితో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇటు ప్లేట్లో తయారు చేసి పెడతారా? అలా చేసి తింటాం. ఇక్కడ గుడిలో ప్రసాదాలు కాట్లకి విస్తారు. విస్తరాకులు అంటారు వీటిలేనా? మీరు అడ్డాకులు అంటారా? రెండు పేర్లు. ఇప్పుడు నేనైతే మసాలాలు నూరుకుంటున్నానని. అంటే ఇప్పుడు షాపులో దొరికేవి కాకుండా ఈ ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, అల్లంతో నీట్గా నూరుకుంటే నీట్గా ఉంటుందని. కూరకి మంచి టేస్ట్ ఒకటి వస్తుంది. అల్లం చేస్తాం గుండా. ఇప్పుడు ఎండుమిరపకాయలు. ఓకేనా? ఎండుమిరపకాయలు దంచుతాం. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా దంచేసాం. ఇప్పుడు నీట్గా ఎల్లుల్లిపాయలు ఒకటే ఉంది. ఎల్లుల్లిపాయలు కూడా చేసేస్తే నెక్స్ట్ మనం నీట్గా చికెన్ కొట్టేసి స్టార్ట్ చేసాం. ఎల్లుల్లిపాయలు కూడా అయిపోయినట్టే. కలర్ చూసి ఏదో అనుకోకండి. ఇప్పుడు అందులోనే అల్లము, ఎండుమిరపకాయలు కూడా దంచాం కదా, దానివల్ల కలర్ అలాగ వచ్చింది. ఇప్పుడు చికెన్ నరకడం ఒకటే ఉంది.
ఇప్పుడు వీటితోటే ఇది అడ్డాకులతోటి ప్లేట్ లాగా రెడీ చేసాం. ఇప్పుడు దీంట్లోనే మనం తింటామని. చికెన్ కడుగుతున్నానండి. ఇప్పుడు అన్నం చేసినట్టు కాకుండా మనం డిఫరెంట్ స్టైల్లోనే మసాలాలు అవన్నీ ఇక్కడే యాడ్ చేసి ఎలా చేయాలో చూపిస్తాను. తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నూరుకున్న ఎల్లుల్లిపాయలు, అల్లము, ఎండుమిరపకాయలు ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. పసుపు, ఇంటి నుండి తెచ్చుకున్న కారం, ఉల్లిపాయలు కడుక్కోవాలి నీట్గా. కడిగిన టమాటా, ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని చికెన్ వేసుకుంటున్నాం. దీనికి సన్నగా కొద్దిగా మంట పెట్టుకొని అలా వేసి కలుపుకోవాలా? వేసుకొని కలుపుకోవాలని. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు వెయిట్ చేయాలని. ఫ్రెండ్స్, ప్రెజెంట్లో అయితే వర్షం పడుతుంది. వర్షంలో కూడా మొత్తం చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాగా వేగింది. ఒకసారి దగ్గరకు వచ్చి చూడండి. బాగా వేగింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది దించేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు రైస్ వండేసుకుంటే అయిపోయినట్టు. చూడండి ఫ్రెండ్స్, వర్షం పడుతున్నా సరే మేము అలాగంటూ వంట అంటూ చేస్తున్నాం అనమాట. కర్రీ అయితే అయిపోయింది. ఇంకా క్లైమేట్ వల్ల మనకి కొద్దిగా లేట్ అయింది. వర్షం పడిపోవడం కారణం వల్ల మంట వెలగలేదు, కర్రలు కూడా తడిసిపోయింది. చాలా కష్టానికి మాత్రం అలా వెలిగించి ఇప్పుడైతే రైస్ అవుతుంది. ఇంకొక 10 నిమిషాల్లో మాత్రం రైస్ అయిపోద్ది. ఇప్పుడైతే మొత్తానికి మాత్రం కష్టపడి కూర రైస్ అయితే వండుకున్నాము. వర్షం పడినా సరే ఇంకా ఆగలేదన్నమాట. వర్షం కూడా ఎలా పడ్డానో చూశాను కదా. ప్రెజెంట్ అయితే కర్రీ చాలా బాగా అయింది. ఒకసారి దగ్గరికి రండి చూడండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మరి టేస్ట్ ఎలాగుంటుందో టేస్ట్ చేసిన తర్వాత చెప్దాం. తమ్ముడు చాలా వేడిగా ఉంది. ఇలాగా తమ్ముడు ఫ్రెండ్స్, ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాం. ఓకేనా? చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు టూర్ గట్రా వెళ్ళినప్పుడు అయితే ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.